స్వీటు ఏదో ఒక వెయిటు ఆయన వేస్తూనే ఉంటారు. ఈ వాతావరణం అయితే మంచిది కాదు. పరిశ్రమ గురించి కళల గురించి ఎక్కువ చర్చ జరిగితే బెటర్ దీనికంటే. సార్ బీహార్ సర్వ్ ఓకే, నితీష్ ఎన్నికల వరకైనా? హోంమంత్రి అమిత్ షా కీలకమైన ప్రకటన చేశారు. బీహార్ ఎన్నికలను మేము నితీష్ కుమార్ నాయకత్వంలోనే ఎదుర్కొంటాము, కానీ ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది అప్పుడు ఎన్నికైన శాసనసభ్యులు నిర్ణయిస్తారు అన్నాడు. ఇప్పటికే ఆ పార్టీకి ఈ పార్టీకి సమానంగా 101 సీట్లు తీసుకొని మొదట కొంచెం కట్ చేశారు కాళ్ళు. ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా ఇంక ఈ మాట చెప్పడం అంటే ఆయనేమో ఆ ఫేస్ అని చెప్పలేదు కదా. ఈ ఎన్నికల వరకు ఇది అని చెప్పి మామూలుగా బీజేపీ వాళ్ళు అదే విధానం అనుసరిస్తారు. కానీ ఇక్కడ కూటమిగా ఉండి ఆయన 20 ఏళ్ళ ముఖ్యమంత్రి ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఇలా అన్నారంటే నితీష్కు ఇంటిదారి పడుతున్నాడు. నితీష్ అనేది ప్రజలు ఇంటిదారి పట్టించడం తీర్పు అదొకటైతే, ఒకవేళ మీరు నెగ్గినా కానీ బీజేపీ అయితే ముఖ్యమంత్రిని చేయబోవడం లేదు అని ముందే చెప్పడం మంచిదని కూడా అమిత్ షా భావించి ఉండాలి. లేకపోతే అంత స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఈ లోపల సర్దుబాట్లు ఈ ప్రక్రియ అంతా కొంచెం పూర్తి అయింది. కానీ కాంగ్రెస్ పార్టీ వరకు నిన్న ప్రకటించారు వాళ్ళ అభ్యర్థులను. ఇంకా ఇతర పార్టీల్లో కొంచెం మల్లగుల్లాలు పడుతున్నారు. బట్ బ్రాడ్గా ఎన్డీఏ ఇటు మహాగఠబంధన్ కూడా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం వరకు, సీట్లను ఎంపిక చేసుకోవడం వరకు పూర్తయినట్టుగా అనిపిస్తుంది. కానీ బీహార్కు సంబంధించి అతిపెద్ద ప్రశ్న ఓట్ చోరీ. అది సుప్రీంకోర్టు తీసుకున్న వైఖరి ఎన్నికల కమిషన్కు అనుకూలంగా ఉంది. నిన్న ఎన్నికల కమిషన్ ఇవన్నీ ఫైల్ చేస్తున్నటువంటి ఏడీఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, దాని మీద తీవ్రమైన ఆరోపణ చేసింది ఎన్నికల కమిషన్. వీళ్ళు దురుద్దేశంతోనే ఈ కేసులు వేస్తున్నారు. బీహార్ ఎన్నికలను ఏదో ఒక విధంగా పాడు చేయడమే వీళ్ళ ఉద్దేశము. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు మేము సమాధానం ఇస్తున్నా కానీ మళ్ళీ తెస్తున్నారు అంటే, యోగేంద్ర యాదవ్ 2 పిల్లలు తీసుకొచ్చాడు. అడ్రస్ లేదని ఓట్లు తీసేశారు. వీళ్ళు అనాథ పిల్లలు, మాకు తెలియదు మా అమ్మా నాన్న ఎవరో, మా ఊరేదో మాకు తెలియదు, మా అడ్రస్ లేదు, మా అడ్రస్ ప్రూఫ్ లేదని మమ్మల్ని తీసేశారు ఓట్లని వాళ్ళు కోర్టుకు చెప్పుకున్నారు. ఇలాంటివి వేల సంఖ్యలో తొలగించారు. కాబట్టి ఇది తప్పు అని వీళ్ళందరూ వాదించారు. ప్రశాంత్ భూషణ్ ముఖ్యంగా వాదించాడు. కానీ కోర్టు ఈజ్ నాట్ కన్విన్స్డ్. కోర్టు ఏం చెప్పిందంటే, ఇప్పుడు వెంటనే మీరు ఉత్తర్వులు ఇవ్వండి, ఈ ఎన్నికల జాబితా సరైంది కాదని మీరు ఉత్తర్వులు ఇవ్వండి అని వాళ్ళు ఎంత అడిగినా కానీ ఎన్నికల సంఘం తుది నిర్ణయం చేసేసరికి అంతా సర్దుకుంటాయని మేము భావిస్తున్నామన్నారు. కానీ దీని సారాంశం ఏమంటే, రేపటి ఎన్నికలు ఇప్పుడు ఒక 63 లక్షల మందిని తొలగించడం ఏదో జరిగింది కదా, సర్ ప్రాతిపదిక మీదనే బీహార్ ఎన్నికలు జరగబోతుంది. సర్ జాబితాను సుప్రీంకోర్టు దాదాపు అనుమతించినట్టే లెక్క. దాంట్లో మేము జోక్యం చేసుకోము. నవంబర్ 3నో 4నో మళ్ళీ విచారణ పెట్టారు. నవంబర్ 6న బీహార్ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఎన్నికల సంఘానికి సంబంధించినంత వరకు సుప్రీంకోర్టు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఈ ఎన్నికల వరకు. మరి దాని ప్రభావం ఓట్ల మీద ఎలా ఉంటుంది అనేది ఒకటి, ఇంకా నితీష్ కుమార్ మీద ఎలా ఉంటుంది అనేది ఒకటి, ఇవన్నీ మనం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.